సంవత్సరానికి తోటలనేది నరికిస్తారు. తర్వాత ప్యాడీ సుధీర్ భాయ్ ఏం చెప్పిండంటే ప్యాడీ అని అంటే ప్యాడీ ప్రధానమైనటువంటి పంటనే. చెరువుల కింద మనకు ముఖ్యంగా కాకతీయులు కట్టించినటువంటి వెనుకట ఊరికో చెరువు ఉండేది, చెరువు కింద మాత్రమే మనకు వరి పండేది. మిగతాదంతా కూడా మాగిజొన్న, పునాస జొన్న, కంది, పెసర, ఉలువలు, తర్వాత సజ్జ, ఇలా రకరకాలైనటువంటి పంటలు వేసుకునేది. అటు పశువులకు ఇటు వీళ్ళకు ఈ గట్టిగాసం తినేది. నా చిన్నతనంలో వాడికి ఎవరికైనా ఇవ్వాలంటే వడ్లు తీసుకోకపోయేది వాళ్ళు. ఈ జొన్నలే జొన్నలు రొట్టెలకు వీళ్ళు లంబాడిస్తూ వీళ్ళందరూ కూడా గట్టిగాసం కావాలని. ఇప్పుడు అది తినటం లేరు, వాటిని ఎవరు వేస్తలేరు. కంది కూడా ప్రధానమైంది. నిజంగా కూడా కంది పత్తి కన్నా కూడా లాభమే. ఒక్కొక్కసారి ఈ మన రెయిన్ ఫెడ్ క్రాప్స్లలో పత్తి కన్నా కూడా ఈ ముఖ్యంగా కర్ణాటకలో వేస్తారు. వాళ్ళు ఎకరానికి 10-15 వేల రూపాయల ఆదాయాన్ని తీస్తారు కంది కూడా. ఇప్పుడు కంది వేస్తే కూడా బాగుండనే ఆలోచన రైతులకు వచ్చింది ఒక్కొక్కసారి. ఈసారి వర్షాలు లేవు కాబట్టి. అయితే ఈ క్లైమేట్ చేంజ్ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, వీళ్ళంతా కూడా ఇప్పుడు స్వామినాథన్ కూడా చెప్తున్నారు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత స్వావలంబన వ్యవసాయము, తర్వాత క్లైమేట్ చేంజ్ని బట్టి మనం పంటలను సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి కొన్ని సూత్రాలు వారు స్వామినాథన్ ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి. అయితే ఈ క్లైమేట్ చేంజ్ను తట్టుకునేటువంటి విధంగా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం అనేది మన్నికగలదు. లేకపోతే వ్యవసాయముగా ఏమాత్రము లాభము కాదు అని చెప్పి ఈ చిన్న ఏవైతే జనరల్ స్టోర్స్ను ఈ రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు, తర్వాత మోర్, ఇంకా వేరే కంపెనీలు ఎలా దెబ్బతీసినాయో అగ్రికల్చర్ కూడా కార్పొరేట్ ఫార్మ్ వాళ్ళు వస్తారు. మన అంతా లీజ్ తీసుకుంటారు. లీజ్ తీసుకొని వాళ్ళు ఏదో విధంగా ఏదో టెక్నాలజీతో డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టి ఏదో విధంగా వాళ్ళు వ్యవసాయాన్ని చేస్తే రైతుల చేతుల నుంచి వ్యవసాయం పోతుంది. తర్వాత అది ఒక వికృతమైనటువంటి రూపంగా దాల్స్తుంది. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ గురించి మనం ఆలోచిస్తే మంచి క్లైమేట్, భారతదేశమే మంచి క్లైమేట్ అంటే తెలంగాణలో గ్రేప్స్ వస్తాయి. తెలంగాణలో మనం ఆరెంజెస్ కూడా పండియవచ్చు, వరి పండుతుంది, ఈవెన్ గోధుమ కూడా తెలంగాణలో పండుతుంది, ఆంధ్రాలో పండుతుంది గోధుమ, తెలంగాణలో గోధుమ పండుతుంది మంచి. ఇటువంటి క్లైమేట్ మన తెలంగాణ అంటే కృష్ణా గోదావరి మధ్యప్రదేశం, ఇది మనకు మంచి క్లైమేట్ ఉన్నది. ఇది హార్టికల్చర్ జోన్. ఏదైతే పండ్ల తోటలకు బొప్పాయి తోట కావచ్చు, మామిడి కావచ్చు. మామిడి నేను ఢిల్లీకి పోతే వరంగల్ అంటే నంబర్ 1. వరంగల్ అంటే వరంగల్ అండ్ కరీంనగర్. ఇంకా ఖమ్మం పోతే అది టేస్ట్ ఉండదు, కొద్దిగా మచ్చ వస్తుంది. ఇంకా కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం అటు పోతే మొత్తం మచ్చే వస్తుంది. ఈ సంవత్సరం కొద్దిగా క్లైమేట్ డ్రై ఉండి వాళ్ళది వచ్చింది. కానీ మన వరంగల్ కరీంనగర్ ఏరియాలో మామిడి తోటలు అంటే ఫస్ట్ మనం బంగినపల్లి మామిడి తోట ఫస్ట్ రేటు పెట్టిన తర్వాతనే విజయవాడ దానికి పెట్టి. కానీ ఈసారి ఏమైంది, వరంగల్ కాయని చూస్తే ఇది బంగినపల్లి కాదంటున్నారు. అది త్రికోణం, మంచి 3 కోణాలు వచ్చి ఇట్లా రౌండ్ సైజ్ వచ్చేటువంటి బంగినపల్లి ఇట్లా కోలగా మన రసాలు వచ్చినట్టు వస్తుంది. అది గుర్తుపడతలేరు. ఇది కాయ కాదంటున్నారు. 400 పెట్టేటువంటి పెట్టే 200 పడే. ఒక జగిత్యాల ఏరియాలో కొద్దిగా వాటర్ ఉన్నదో ఏం కదో, జగిత్యాలకు కూడా పెద్ద పెద్ద సైట్లు వస్తున్నారు మంచి మామిడికి. అక్కడ కూడా వాటర్ జోన్ తగ్గిపోతే అది కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తెలంగాణలో ఇంకా మహబూబ్ నగర్లో వాటర్ తక్కువ ఉండే. నేను మహబూబ్ నగర్ కాయను కూడా చూసిన. జూరాల ప్రాజెక్టు కింద నీళ్లు కట్టింది, కోదాడలో, నల్గొండలో నీళ్లు కట్టింది. కొద్దిగా కెనాల్స్ వచ్చి మొన్న నాగార్జున సాగర్ వచ్చి, జూరాల కూడా కృష్ణా వచ్చి, అది మాత్రం ఇంత సైజు వచ్చింది. మన మహబూబ్ నగర్ ఏరియాది కూడా మంచి సైజు వస్తున్నది, దానికి రేట్ పెడుతుంది. అయితే ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎట్లా తట్టుకోవాలి అనేటువంటి, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, తర్వాత ఈ ఏవైతే వాటర్ షెడ్స్ అంటే నీటిని పర్కులేట్ చేసేటువంటి విధానం కావచ్చు, తర్వాత ఇంకా ఈ కెమికల్ అగ్రికల్చర్ను తగ్గియడం, తర్వాత దీన్ని తట్టుకునేటువంటి ఇప్పుడు వరి ప్యాడీ అనేది ఈ క్లైమేట్ను తట్టుకుంటుంది. కానీ గోధుమ దాంట్లో వెరైటీస్ వస్తుంది. ఇంకా కొన్ని రకాలు కూడా ఈ క్లైమేట్ను తట్టుకునేటువంటి రకాలు కొంతకాలం సైంటిస్టులు తయారు చేయవచ్చు.
అయితే ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్ అనేది బాగా తట్టుకుంటుంది అనేటువంటిది శాస్త్ర స్వామినాథన్ కానీ ఇంకా వేరే వాళ్ళు చేసినటువంటి. అయితే అగ్రి హార్టీ ఫారెస్ట్రీ సెంటర్ ఏదైతే ఉంటుందో చుట్టూ కొందరు రైతులు ఇంత లావైనాయండి టేక్ చెట్లు పెట్టుకుంటే. తర్వాత లోపల మామిడి తోటలని, మామిడి తోట చుట్టూ కొందరు టేక్ చెట్లు పెట్టుకుంటున్నారు. తర్వాత మామిడి తోట ఉంటుంది. తర్వాత లోపల ఇంకా ఈ మధ్యన సైలేజ్ సిస్టంలో గొర్రెలను పెంచుతున్నారు. గొర్రెల పెంపకము సైలేజ్ సిస్టమ్ అంటే అక్కడే మేత ఏర్పాటు చేసుకొని దాంట్లోనే గొర్రెలు పెంచుతున్నారు. తర్వాత లేకపోతే వేరే ఇంటర్ క్రాప్స్. ఇవి అగ్రికల్చర్ చేసుకోవడం ఒక విధమైతే తర్వాత అసలు ఇండియానే పెద్ద ఎక్స్పోర్ట్ చేయని అవసరం లేదు. మన మామిడి పండ్లు మనకు మంచిగా మార్కెట్ చేసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేయకున్నా కానీ మనకు మంచి రేట్ వస్తుంది. రిలయన్స్ ఫ్రెష్, తర్వాత మోర్ ఇటువంటివే కాకుండా ఈ బెంగళూరులో సఫలా మార్కెట్ అని రైతుల మార్కెటే ఉంది. కాకపోతే క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. రైతులు కనుక క్వాలిటీ మెయింటైన్ చేస్తే సుధీర్ భాయ్ చెప్పినట్టు ఇవాళ రేపు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, టీచర్లలో కూడా. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి విధంగా వాళ్ళు ఎకానమీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి డబ్బులు పెట్టడానికి క్వాలిటీ ఉంటే వెనుకాడటి. కాబట్టి క్వాలిటీని పెంచి ప్యాకింగ్ సిస్టమ్, మార్కెటింగ్ సిస్టమ్, తర్వాత హార్వెస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇవన్నిటిని తెలిపేటువంటి సంస్థలు ఉన్నాయి. నిజంగా చాలా గవర్నమెంట్ సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, రీసెర్చ్ సెంటర్లు కావచ్చు. కానీ మరి రైతులకు ఎందుకు అందుబాటు? నేను అసలు రైతులే ముఖ్యమండి, సైంటిస్టులు కాదు. రైతే డైనమిక్గా ఉన్నటువంటి విల్ పవర్ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రలో వారి పేరేదో నా దగ్గర ఒక ఆర్టికల్ పడ్డది, ఆయన పేరు కర్ అని వస్తుంది. ఎక్కడ అంటే మన పండరిపూర్లో ఒక రైతు, ఆయన ఒక 8 ఏళ్ళు జీతం ఉన్నాడు. ఒక అగ్రికల్చర్ లేబర్ ఆయన జీతం ఉండి కొన్ని పైసలు ప్రోవ్ చేసుకొని పండరిపూర్లో అన్ని రాళ్ళు ఉంటాయి, కొద్దిగా నల్ల భూమి, వాటర్ ఉండదు. 2 ఎకరాల భూమి కొనుక్కొని భార్యాభర్తలు ఇద్దరు 2 కిలోమీటర్ల దూరంలో కుండలలో వాటర్ తెచ్చి, దానిమ్మ చాలా వాటర్ తట్టుకుంటుందండి, దానిమ్మ తోట పెట్టుకున్నాడు. ఏది మృదులా వెరైటీ అనే దానిమ్మ తోట 2 ఎకరాలే పెట్టుకున్నాడు. మంచిగా దాన్ని 2-3 ఏళ్ళు సాదేండు తర్వాత దాని ప్రూనింగ్ దాని అంతా కూడా చేసుకొని ఆయన పనులు ఆయన పూనాలు అమ్ముకుంటూ అదంతా కూడా చాలా వేస్ట్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఎవరు అగ్రికల్చర్ చేయట్లేదు. 2 ఎకరాలపై ఒక 10 ఎకరాలు చేసాడు, 20 ఎకరాలు చేసాడు. ఒక 20 ఏళ్ళ నుంచి అదొక ప్రాసెస్. ఇవాళ 500 ఎకరాల్లో దానిమ్మ తోట ఉంది. ఆయన ప్రతి పని సైంటిస్ట్ కన్నా ఎక్కువగా ఆయన అనుభవంతో, అంటే సైంటిస్టుల ద్వారా నేర్చుకునే బుక్స్ చదివి తర్వాత ఒక మెథడ్ను అలవాటు చేసుకొని మొత్తము యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వేరే రైతులే కూడా తీసుకొని దానిమ్మ పండ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. 2-3 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే ఫైనాన్షియల్గా సస్టైన్ అయింది. కాబట్టి ఇవాళ ఏ పనైనా అన్ని మెకనైజేషన్, స్ప్రేస్ కానీ తర్వాత ఎరువులు, ఫర్టిగేషన్ అంటారు, అన్నీ కూడా మెకనైజేషన్ చేస్తున్నారు. తర్వాత ఆర్గానిక్ ప్లస్ కెమికల్ 2 కూడా ఇంటిగ్రేటెడ్ మెథడ్లు. ఒకటేసారి ఆర్గానిక్ అంటే కూడా ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి 2 మెథడ్లు ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇవాళ వైన్ గ్రేప్ నుంచే కాదు, ఇవాళ వైన్ ఇండస్ట్రీ ఈ దానిమ్మ నుంచి, దానిమ్మ మన 365 రోజులు కాస్తుందండి. అది ఎప్పటికి వస్తూనే ఉంటాయి మనకు. దానిమ్మ 20 రూపాయలకు కాయ అమ్ముతుంది. మన తెలంగాణలో కూడా మంచి దానిమ్మ వస్తుంది. ఒక ఖమ్మం తప్ప వరంగల్లో సౌత్ కాకుండా వరంగల్ వెస్టర్న్ పార్ట్ అంతా కూడా దానిమ్మ వస్తుంది. అయితే ఆయన చేసినటువంటి కృషిని బట్టి తర్వాత మన భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులకు ఏదైతే మనకు సిలబస్లో పెడతారో ఆయన మొత్తం జీవిత చరిత్ర అంతా కూడా, బయోగ్రఫీ అంతా కూడా 8th క్లాస్లో, అక్కడ మహారాష్ట్రలో 8th క్లాస్లో ఒక పాఠ్యాంశంగా పెట్టింది. ఆయన సక్సెస్ స్టోరీ అంతా చూడండి, ఎంత గ్రేట్ నిజంగా. ఒక 8వ తరగతి 7వ తరగతి చదువుకొని ఒక పెద్ద ఆసామి దగ్గర జీతం ఉండి ఒక 2 ఎకరాలు, అంటే విల్ పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు అగ్రికల్చర్ అనేది. ఇప్పుడు ఇవాళ ఆయన ఆదాయం దాదాపు 5 కోట్లు 6 కోట్ల ఉన్నది. ఎవరైతే ఎన్ఆర్ఐ కూడా అంత సంపాదించినట్టు అగ్రికల్చర్లో అంత ఉంటుంది అది. అయితే ఆ విధంగా అది ఒక స్టోరీ.
అయితే ఇటువంటి అగ్రికల్చర్ను మనం బతికించుకొని లాభదాయకంగా ఉండాలంటే తెలంగాణ రాకపోయినా మంచిదే. తెలంగాణలో ఉన్నటువంటి క్లైమేట్ని బట్టి తెలంగాణ రాకపోయినా ఒకవేళ రాలేదనుకోండి రైతులు కనుక మన వాళ్ళకి ఏం తెలియదు అంటారు ఆంధ్ర వాళ్ళు. నిజంగా చెప్పాలంటే మన రైతులు ఇక్కడ ఏ ఊరండి అది మన నిజామాబాద్లో అంకాపూర్ రైతులు ఆంధ్ర వాళ్ళు కాదు. అంకాపూర్ రైతులు వాళ్ళు ప్రపంచంలోనే అగ్రగణ్యమైనటువంటి అగ్రికల్చర్. అక్కడ వాళ్ళ ఊరు చూస్తే ఫారిన్లో అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ ఇండ్లు కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అంకాపూర్లో. అయితే అక్కడ మన తెలంగాణ రైతులే వాళ్ళు. ఎప్పుడైతే ఈ రైతులు ఈ విధంగా సస్టైన్ అయ్యి అగ్రికల్చర్ కనుక చేస్తే నిజంగా అడ్వాన్స్ అయిపోతారు. అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా అడ్వాన్స్ ఉంటే తెలంగాణ వచ్చేస్తుంది. ఫైనాన్షియల్గా మనం లేకనే మనం అనేక విధాలుగా వాళ్ళకు మనం ఎడ్డోళ్ళం గుడ్డోళ్ళలా కనపడి దేని కింద కూడా మనం నూతులని కట్టేస్తున్నారు. మనం ఏం చేయాలి? ఫైనాన్స్ లేకనే డబ్బు ఉండి అడ్వాన్స్ ఉండదంటే వాడైనా కానీ లొంగిపోతుంది. కాబట్టి ఈ విధంగానైనా కొంత ఈ సుధీర్ భాయ్ చేసినటువంటి కార్యక్రమం ఇట్లా తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఒక సెంటర్ హార్టీ ఫారెస్ట్రీ మంచి మేధా ఉన్నారు తెలంగాణలో కూడా, వేరేది కాదు. నేను ఉన్నారు కానీ వాళ్ళని ఎక్కడ రానియరు. మొన్న జెన్కోకు ఏదో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉన్నదని పోతే అది మన చెలుపూరు మన తెలంగాణ గడ్డ అక్కడ సుబ్బపల్లి అనే విలేజ్లో చిన్న ఎంప్లాయీస్ కాంచి ఇంజనీర్స్ కూడా మొత్తం వాళ్ళ ఆంధ్రాకి పోయినట్టే ఉంది. అక్కడ ఏ పనైనా వాళ్ళకే ఇస్తున్నారు, మనకి ఇస్తలేరు. కాబట్టి అగ్రికల్చర్ క్లైమాటిక్ మంచి జోన్ కాబట్టి అగ్రికల్చర్గా అడ్వాన్స్ అయితే ఆటోమేటిక్గా మనం కూడా అడ్వాన్స్ అవుతాం. కాబట్టి సుధీర్ భాయ్ని కోరేది ఏంటంటే ఒక సెంటర్ ఒక 50 ఎకరాల్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమనండి. దాన్ని మోడల్గా తీర్చిదిస్తే అక్కడికి అందరూ వస్తారు. దాని ప్రకారం అంటే ఇంకొకటి ప్రతి విలేజ్లో కూడా ఇట్లా కాదు లైబ్రరీ అనుకుంటా, ప్రతి విలేజ్లో ఒక సెంటర్, దీనికి ఒక పేరు పెట్టండి. ప్రతి విలేజ్లో ఒక సెంటర్ ఉంటుంది. అది కాకతీయ అగ్రి క్లినిక్ లేకపోతే అగ్రి షాపు. ప్రతి రైతు అక్కడ ఒక క్రాప్ డాక్టర్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఉన్నారు అన్ఎంప్లాయీస్. ఎంఎస్సి బాటనీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు అందరికీ కూడా ఇప్పుడు ఎంఎస్సి బీఈడి సార్కు ఓపెన్ కాంపిటీషన్లో జాబ్ రాలేదు. కాబట్టి అగ్రి క్లినిక్ సెంటర్ ఓపెన్ చేసి అన్ని కావాల్సినవి ఇస్తే ఎంప్లాయ్మెంట్ అవుతుంది. తర్వాత రైట్ వేలో అగ్రికల్చర్ కూడా నడుస్తుంది అనేటువంటి భావన లేదు. కాబట్టి సుధీర్ భాయ్